పాలన చేస్తున్నాడు. ముందేం చెప్పిండు? ప్రజా పాలన అన్నాడు, ప్రజల కోసమే పాలన అన్నాడు. ప్రజా పాలనను ప్రజలను గాలిక వదిలేసిండు, పాలన చేత కాదు అని నిరూపించుకున్నాడు ఈ 9-10 నెలలలోనే. ప్రజలు ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారంటే రేవంత్ వద్దు, మళ్ళా కేసీఆరే కావాలి, కేసీఆర్ ముద్దు అని స్లోగన్స్ ఇస్తున్నారు. మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వానికి నాంది పలికిండ్రు. మార్పు కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు చేసినవన్నీ ఖతం చేసేసి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన తెలంగాణను నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిండు తెలంగాణలో. ఇంకొకటి కొండా సురేఖ కాదామే, గుండా సురేఖ అని చెప్పొచ్చు. గుండా సురేఖ అని చెప్పొచ్చు. అమ్మ తల్లి, నీకు ఆడబిడ్డ ఉన్నది, మనమరాలున్నది. ఏ ఆడబిడ్డ అయినా నీ ఆడబిడ్డగానే చూసుకోవాలి నువ్వు. ఎందుకంటే తెలంగాణ మంత్రివి. తెలంగాణ ఆడబిడ్డలే కాదు, దేశం మొత్తం నువ్వేం మాట్లాడుతావు అని ఎదురు చూస్తారు. మంత్రి అంటే ఒక సంస్కారవంతమైన భాషను యూజ్ చేసి ఎదుటి వారితోటి ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత సంస్కారంగా మాట్లాడాలి. ఇప్పుడు నాగ చైతన్యకును సమంతకు విడాకులు కావడానికి కారణము కేటీఆర్ అని వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య సమంత విడాకుల నోటీసుల మీద గిట్లా, కాగితాల మీద గిట్లా కేటీఆర్ చేయబట్టే విడిపోయినరని ఏమన్నా రుజువులు ఉన్నాయా? రాసుందా? ఎందుకు ఈ గాలి మాటలు, ఎందుకు ఈ నీళ్ళల్లో దెబ్బేసే మాటలు? ఎందుకంటే కేటీఆర్ కున్న ఇమేజ్ ని చూసుకుంటే, అంటే ఇక్కడ కొండ సురేఖ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే పర్సనల్ గా నన్ను నా వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి నా వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించారు, పోస్టులు కూడా పెట్టారు. ఒక బీజేపీ నేతకు సంబంధించిన ఆ ఫోటోలతో నా ఫోటోలు యాడ్ చేసి వైరల్ చేశారు. అది కేవలం హరీష్ రావు మరి కేటీఆర్ గారే కాబట్టి నేను వాళ్ళ మీద వాళ్ళది కూడా నేను బయట పెట్టినా అని అంటుంది. అది తప్పు. నువ్వు మంత్రివి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడున్నావు, కూర్చొని ఉన్నావు. దేవుడిచ్చిన వరం అనుకోవాలి, గొప్ప వరం అనుకోవాలి. ఏంటంటే నీకు అంటే నువ్వు వేరే వాళ్ళు నీ మీద దుమ్మెత్తి పోస్తే వాళ్ళ మీద, వేరే ఆడబిడ్డ మీద నువ్వు దుమ్మెత్తి పోస్తావా? నీ చేతుల్నే ఉన్నది కదా, నీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది కదా. పోలీసులను అడగకపోయినరా ఏ అకౌంట్ల నుంచి వెళ్ళి ఈ పోస్ట్ వచ్చింది, వాళ్ళని దొరకబట్టి తగు చర్యలు తీసుకోవాలి. దానికి ఆ పోస్ట్ కున్న సమంతకి ఏం సంబంధం చెప్పండి? సమంతను ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ రాజకీయంలోకి? సినీ ఇండస్ట్రీకి ఆమె స్వయం శక్తితోటి, స్వయం కృషితోటి ఎదిగింది. ఎవరో తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకోనో, లేకపోతే తాతలు తండ్రులు సినీ ఇండస్ట్రీలో ఉంటేనే సినీ ఇండస్ట్రీకి రాలేదు. స్వయం కృషితో ఎదిగిన నా యొక్క సినిమా నటి ఆమె మీద లేనిపోని బురద చల్లుతున్నారు. ఆమె మీదనే కాదు, కేటీఆర్ గారి మీద ఆమెను యూజ్ చేసి బురద జల్లుతున్నారు. ఆమె ఒక్కదాన్నే కాదు, రకుల్ ప్రీతి సింగ్ అనేట ఆమె మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. బురద జల్లుడే కాక వీళ్ళు బురద గుంటలో కూరుకపోయిండ్రు. బురద గుంటలో కూరుకపోయిండ్రు అని ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశం కూడా ప్రియాంక గాంధీ కూడా అక్కినేని అమలకు ఫోన్ చేసి మాట్లాడిందనేసి మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అంటే ఇవి ఎంత నిస్సిగ్గు వాక్యాలు చెప్పండి. ఒక మంత్రి స్థానంలో ఉండి నువ్వు నీకు కావాల్సినవి రావాల్సినవి మహిళలకు నీ ముఖ్యమంత్రి ఏమిస్తా అన్నాడో ఆ హామీల గురించి, ఆ పాలన గురించి, వాటి గురించి డిస్కస్ చేయాలి. నీకు మైకులు ముందట పెట్టంగానే వేరే వ్యక్తిగత విషయాలల్లో ఏలు పెట్టి వాసన చూసడం అంత అవసరమా? ఇంకొక ఆమె ఏమో సీతక్క, ఈమె వ్యాఖ్యలను సమర్థిస్తుంది. వీళ్ళ కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ సమర్థిస్తారు. ఎంతవరకు సమంజసం? మీకు బుద్ధి సిగ్గు ఏమాత్రం ఉన్నా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటైనే నిన్న మొన్న నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ మహిళ కాబట్టే ఆమెను ఇబ్బంది పెడుతున్నారా నాగార్జున అని అంటున్నారు. బీసీ మహిళ అయినా, ఎస్సీ మహిళ అయినా, ఎస్టీ మహిళ అయినా, రెడ్డి మహిళ అయినా, ఏ మహిళ అయినా ఇంకొక మహిళ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అంతే. ఇది తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అవిటిని క్షమించరాని తప్పులు అవి. సంసారాలు చేసుకునేటోళ్ళను సంసారాలు ఊలగొట్టే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సమంతను మేము తిట్టలేదు, ఒక రకంగా సమంతను పొగిడారు అని కొంతమంది అంటే సినీ ప్రముఖులు కూడా
ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండే ఒక వ్యక్తి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి నాగార్జున అని మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ మాటకు సపోర్ట్ చేయలేరు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి. కానీ ఒక డైరెక్టరు ఈ వ్యాఖ్యలు అంటే ఎవరో కాదు, ఓపెన్ గా ఆర్జీవి గారు మన ఆ రోజు మాత్రము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం కాదు, సమంతను ఎక్కడ కూడా దురుద్దేశంతో మాట్లాడలేదు, అవమానించలేదు, తనను పొగిడారు అని చెప్పేసి అన్నారు. నిన్న ఒక పోస్ట్ వదిలారు. నిన్నేం వదిలారు? నాగార్జున గారు కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి, కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్? ఇప్పుడు కొండా సురేఖకును వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. ఏంటంటే కొండా సురేఖను ఆర్జీవి గారు కలిసి సినిమాలు తీసిండ్రు, ఏవేవో బహిరంగంగా మాట్లాడుకున్నారు, మనకు అందరికి తెలిసిన విషయమే. కొండక్క గురించి మనం చెప్పుకోవాల్సిన అనవసరం. ఆమె చరిత్రను మొత్తం వాళ్ళ యారాలు తోటికోడలు ఉంటుంది చూడరి, ఆమె ఫోన్లోనే మనం ఏం భాష మాట్లాడుకున్నారు, ఇద్దరి పద ప్రయోగాలు మొత్తం మనం విన్నాము. ఆమె చరిత్ర తెలంగాణ ప్రజానికానికే కాదు, వరంగల్ ప్రజానికానికి, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆ ఆర్జీవి అనేటాయనే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడిండు, ఇప్పుడు నాగార్జునకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, మహిళకు కించపరిచినట్టు మాట్లాడింది, ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడింది. కాబట్టి తప్పే ఎవరైనా. అదైతే నిజమే, తప్పే. మరి కొండా సురేఖని బీజేపీ నాయకుడితో ఆ ఫోటోలతో కంపారిజన్ చేసి కూడా మరి తన పోస్టులు పెట్టడం తప్పు కదా? ఇప్పుడు కొండా సురేఖ గారిని బీజేపీ నాయకులు పోస్ట్ పెట్టడం తప్పు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కవితక్క మీద బతుకమ్మ ఎత్తుకొని దేశవ్యాప్తం ఉద్యమాన్ని ఉర్రుతలూగించింది, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆ బతుకమ్మ అంటేనే కవితక్క అనేది ఒకటి ఉంది తెలంగాణలో. ఆ బతుకమ్మ మీద ఏం వ్యాఖ్యలు చేసిండ్రు, ఎలాంటి ఫోటోలు మార్పింగులు చేసిండ్రు. కర్మ సిద్ధాంతం, నువ్వు ఏం చేస్తే మీకు తిరిగి రిటర్న్ అదే వస్తుంది. ఎవడో చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది? వాడెవడో, వాడి పోస్టు మీరు చూసుకోండి, చెక్ చేయండి. మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా. చేత కావట్లేదా? వాళ్ళు ఎవరో దొరకబట్ట చేతనైతే లేదా? మీకు చేతనైతే చేత కాకపోతే చెప్పండి, వెంటనే అధికారం నుంచి వెళ్ళి తప్పుకోండి. ఏం చేయాలో మేము చేసి చూపిస్తాం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఇదితోనే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు బురద జల్లడము ఆది నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ మీద బురద వేయడం తప్ప వాళ్లకు పాలన మీద చేత కాదు. రైతు రుణమాఫీ కాలేదురా అంటే రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, రుణమాఫీ చేశామంటున్నారు. ఇప్పుడు సుందరీకరణ కూడా మొదలు పెట్టారు. మేము రేపు యువతరాలకి వాళ్లకు భవిష్యత్తు బాగుండడానికి ఇవన్నీ చేపడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సుందరీకరణాలు అంటున్నారు కదా, రైతు రుణమాఫీ చేసినామని 100% చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, మొత్తం ఒక నోటు బయట పెట్టమని చెప్పండి. ఎంతమందికి అయింది? చారణ వంతు చేసి రూపాయి వరకు మేము చేసేసినాము, మొత్తం అయిపోయింది అనేసి ప్రజలను, రైతులను ముఖ్యంగా పెడదారి పట్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈయన చెప్పిన స్టేట్మెంట్లు విని. ఈయననేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు అస్సలే జరగలేదు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తే తెలంగాణను 10 ఏళ్లలోనే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలు లేవు, చేనేతల ఆత్మహత్యలు లేవు, ఎవ్వరి ఆత్మహత్యలు లేవు, ఆత్మ బలిదానాలు కూడా లేవు. కాంగ్రెస్ చేయబట్టే ఆత్మ బలిదానాలైనాయి. తెలంగాణ ఇయ్యకుండా జాప్యం చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావడం వల్లనే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తే ఒక మాట అంటుంది. ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులే చాలా మంది అంటున్నారు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారమే అందరి దగ్గర కూడా మోసం చేస్తూ, అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళకి చేతగాక ఇలాంటి గొడవలు జరగకుండా కాంప్రమైజ్ మీద ఎన్ని జరిగినా లోపలే కప్పిపుచ్చారు, బయటికి రానియకుండా. కానీ మేము ఆ పాలన చెయ్యట్లేదు, ప్రజల కోసం పాలన చేస్తున్నాం అంటున్నారు. ప్రజల కోసం పాలన అనేసి గప్పాలు కొట్టింది మనం విన్నాము. మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానం అని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు, ఆ కంచెల సాక్షిగానే
నిరుద్యోగులను ఒక నైట్ అంతా అలా కూర్చుండబెట్టి వాటర్ ఇవ్వకుండా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిండ్రు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఏ పాలన ఏం పాలన. గత ప్రభుత్వం నయానో భయానో పెట్టింది కదా, మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఇదేంటిది ధర్నా చౌక్ ను ఎత్తేసినామని చెప్పారు. ధర్నా చౌక్ కాడికి వస్తే అరెస్టులు చేసింది ఎవరు? అక్రమ అరెస్టులు చేసింది ఎవరు? మీ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.